నెల్లూరులో చికెన్ కర్రీ రసం స్పైసీగా చూద్దామా. రైస్ రోజు ఉడికేది చూసినా కూడా అప్పుడప్పుడు వీడియో కోసం ఇలాగ కొన్ని చిలిపి చిలిపి వీడియోస్ పెట్టినప్పుడు మనసుకే కదండి వీడియోకి కూడా మంచిగా అందంగా ఉంటల్లా. రసం ఒక పక్కన రైస్ ఒక పక్కన ఉడుకుతూ ఉంటే కళ్ళుకి ఒక చమత్కారంగా ఉంటాయి కదా. ఈ మిరియాల రసం స్పైసీగా పెడతాలే, ఈసారి ఫుల్ వీడియో పెడతాను. చికెన్ అయితే కొంచెం పెద్ద ముక్కలే కొట్టించాంలే, ఎందుకంటే టేస్ట్ అదిరిపోతుంది కదా. చికెన్కి రసానికి ఎలా ఉంటుందంటే బోన్ చికెన్ కొట్టించుకున్నామంటే ఇంకా అదిరిపోతుంది. ముద్ద ముద్దకి ముక్కను కట్ చేసి అలా నోట్లో పెట్టుకుంటే వరవ్వ స్వర్గం ఇక్కడే దిగి వచ్చినట్టుగా ఉంటుంది కదా, ఏమంటారు. అలా ఉంటుంది. కొంచెం స్పైసీగా మసాలాలు ఓవర్గా చేయకుండా పచ్చటి ప్లేటులో తెల్లటి రైస్ పెట్టి అలా కర్రీ పెట్టుకొని పక్కన ఆనియన్స్ నిమ్మకాయ పెట్టుకున్నామనుకో వరేవా ఏముంటుంది రా స్వామి. ముక్క అయితే భలే కుక్ అయిందండి. ఎంత బాగా వచ్చిందంటే ఈరోజు ఫ్రెష్ చికెన్ తెచ్చుకున్నాం. మనం ఎక్కడున్నా కూడా స్మెల్తో ముక్కులు చెప్పేస్తాయి ఆ కర్రీ ఎంత బాగుందిలే అని. ఆనియన్స్ పచ్చి అట కర్రీ కలిపినాక వేసుకొని ముద్ద కలుపుకొని పెట్టుకోండి, ఎంత టేస్ట్ ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ని ముక్క అయితే ఎంత బాగా ఉడికిందో చూడండి. నోట్లో పెట్టుకుంటే అలా లాలాజలం, నాకైతే వీడియో తీసేటప్పుడు లాలాజలం అలా కారిపోతుందిలే, ఎందుకంటే తిన్న తర్వాత ఆడియో ఇచ్చాను కదా అందుకు. నెక్స్ట్ రసం పోసుకొని మిరియాల రసం ఘాటుగా ఎక్కడ ఉన్నా కొంచెము జలుబు గిలుబు ఉన్నా అలా వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఘాటుగా రసం పెట్టానండి. అలా కలుపుకొని ఇలా తింటూ ఉంటే వరెవ్వా ఈ సండే ఇలా గడిచిపోయింది, ఇలాగే గడిచిపోయినా పర్వాలేదురా అనిపిస్తుంది. అంత కమ్మంగా మైండ్ పీస్ఫుల్గా హోమ్ స్టైల్లో ఏ హంగు ఆర్భాటం లేకుండా తింటూ ఉంటే, ఒక పక్కన సిస్టంలో సినిమా పెట్టుకొని ఒక పక్కన ఫుడ్ తింటూ ఉంటే స్వర్గం ఇక్కడే ఉన్నట్టు అనిపిదా, ఏమంటారు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా అంత అన్నం తిని బతికేస్తే చాలుగా.